నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన హృదయాన్ని హత్తుకునే కథను విశ్లేషించబోతున్నాం. అసలు స్వచ్ఛమైన భక్తికి, నమ్మకానికి భౌతికమైన హద్దులుంటాయా? అస్సలుండవు. గురువాయూర్లో జరిగిన మంజుల అనే ఒక భక్తురాలి కథ వింటే మీకే అర్థమవుతుంది. ఈ కథ మనకు నేర్పే పాఠం చాలా గొప్పది. సరే, ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడదాం. ఒక భక్తురాలి రోజువారీ సమర్పణ. సరే, అసలీ కథెక్కడ మొదలైందో చూద్దాం. మనకందరికీ సుపరిచితమైన గురువాయూరు. అక్కడ మంజుల అనే ఒక చిన్న పేద బాలిక ఉండేది. ఆమెకు ఊహ తెలిసినప్పట్నుంచి శ్రీకృష్ణుడిపై అంటే సాక్షాత్తు ఆ గురువాయూరప్పన్పై అమితమైన భక్తి. చెప్పాలంటే ఆమె ప్రపంచం మొత్తం ఆ దేవుడి చుట్టూనే తిరుగుతుండేది. గురువాయూరప్పన్ కోసం ప్రతిరోజు పూలమాలలల్లడమే మంజుల పొందే అతిపెద్ద ఆనందం. అవును, ఆమెకు సిరి సంపదలు కావాలి, పెద్ద పెద్ద కోరికలు తీరాలి అన్న ఆశలు ఏమీ లేవు. ప్రతిరోజూ అడవుల్లోకి వెళ్ళి అందమైన పూలను ఏరుకుని వచ్చి తన చేతులతో స్వయంగా మాలలు కట్టి ఆ మాలలతో స్వామిని అలంకరించినప్పుడు ఆమె పొందే ఆనందముందే, అది మాటలో చెప్పలేం. అదే ఆమె జీవితంలో అతిపెద్ద సంతోషం. అసలు భక్తి అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, అదొక కఠోర శ్రమ అని ఈ మాలలే మనకు చెబుతాయి. ఆ అందమైన మాలలో ఆమె ఎలాంటి పూలు వాడేదో తెలుసా? గులాబీ, మందారం, చేమంతి, గన్నేరు, మల్లె. ఇవన్నీ ఏరుకురావడానికి ఆమె ఎంతో కష్టపడి అడవుల్లో, తోటల్లో తిరిగేది. దేవుడికి ఎప్పుడూ అత్యుత్తమమైనదే ఇవ్వాలన్న ఆమె తపన ఇది. అయితే ఇలా ఎంతో శ్రమించి పూలు సేకరించడం వల్లనే ఒకరోజు సాయంత్రం ఆమెకు బాగా ఆలస్యమైపోయింది. మూసివేయబడిన ఆలయ తలుపులు. చీకటి పడుతోంది. ఎంతో ప్రేమతో కష్టపడి కట్టిన ఆ అందమైన మాలని చేతిలో పట్టుకుని మంజుల గుడివైపు పరుగుతీసింది. ఇక్కడే కథలో ఒక పెద్ద ఊహించని మలుపు ఎదురవుతుంది. గుమ్మం వద్ద గుండెకోత. పాపం, ఆమె ఆయాసపడుతూ గుడివద్దకు చేరుకునేసరికి ఆలయ తలుపులు మూసేశారు. ఆ తలుపులు మూసుకున్న శబ్దం విని ఆమె గుండె ముక్కలైపోయింది. రోజంతా కష్టపడి అల్లిన మాలను, తన ప్రేమను ఆ రోజు స్వామికి సమర్పించలేకపోయానే అన్న బాధ ఆమెను ముంచెత్తింది. ఇంకేమీ చెయ్యలేక ఆ మూసిన తలుపుల బయటే కూర్చుని వెక్కి వెక్కి ఎడవడం మొదలుపెట్టింది. ఇక్కడ మనం ఒక క్షణం ఆగి ఆలోచించాలి. తలుపులు మూసివేసినప్పుడు భక్తి ఎక్కడికి వెళుతుంది? ఒక్కసారి ఊహించుకోండి. స్వచ్ఛమైన భక్తితో నిండిన హృదయం ఇలా మూసిన తలుపుల ముందు నిలబడితే ఏమవుతుంది? ఒక భౌతికమైన కట్టడం లేదా ఒక నియమం నిజమైన భక్తికి అడ్డుకట్టవేయదలదా? ఇది నిజంగా చాలా లోతైన ప్రశ్న కదూ. చెట్టు కింద లభించిన జ్ఞానం. సరిగ్గా ఈ నిరాశాపూరిత సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. అటుగా వెళ్తున్న పూందాణ నంబూద్రి అనే ఒక గొప్ప భక్తుడు తలుపుల బయట ఏడుస్తున్న ఆ చిన్నారిని చూశాడు. దగ్గరకు వచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావమ్మా?" అని అడిగాడు. అప్పుడు ఆయన ఒక మాటన్నాడు. "కృష్ణుడు ఆలయంలో మాత్రమే కాదు, అంతటా ఉన్నాడు. ఈ చెట్టుకి మాలను సమర్పించు, నీ భక్తిని ఆయన తప్పక స్వీకరిస్తాడు." ఎంత గొప్ప మాట! ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన పాయింటిదే. దేవుడు ఒకేచోట బంధి కాలేడు. మనలో భక్తి ఉంటే ఏ ప్రదేశమైనా పవిత్రమే అని ఆయన ఆమెకు ఎంత చక్కగా బోధించాడో చూడండి. ఆ సాయంత్రం ఏం జరిగిందో ఒక్కసారి గమనిద్దాం. సూర్యాస్తమయం అయ్యేసరికి మంజుల రావటం, తలుపులు మూసేయడం, ఆ వెంటనే పూందాణ నంబూద్రిని కలవడం. ఇక రాత్రికి ఆయన మాటల ప్రకారం పూర్తి నమ్మకంతో ఆ మాలను దగ్గర్లో ఉన్న ఒక చెట్టుకు కట్టి మనస్ఫూర్తిగా నమస్కరించి ఇంటికి వెళ్ళిపోవడం జరిగాయి. కాని ఆమెకి తెలియని అసలు నిజమేంటంటే, ఆ రాత్రి గురువాయూరప్పన్ స్వయంగా ఆ మాలను తీసుకుని తన మెడలో వేస్తున్నాడు. అసలు ఊహించగలమా ఇలా జరుగుతుందని? తీయలేని పూలమాల. రాత్రి గడిచింది, ఉదయం అయింది. ఆలయ పూజారి ఎప్పటిలాగే తన ఉదయం పూజలకు సిద్ధమవుతున్నాడు. అసలు ఉత్కంఠ ఇక్కడే తారస్థాయికి చేరుకుంటుంది. ఇక్కడ జరిగిన ఉదయం అద్భుతాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాం. పూజారి తలుపులు తెరిచాడు. విగ్రహంపై ఉన్న పాత మాలలను తీసేస్తున్నాడు. అన్నీ సులభంగానే వచ్చేస్తున్నాయి. కాని ఒకే ఒక్క మాల మాత్రం ఎంతకీ రాలేదు. అది విగ్రహానికి గట్టిగా అతుక్కుపోయినట్లు ఉండిపోయింది. పూజారి గట్టిగా లాగినా రావట్లేదు. ఆయనకు చెమటలు పట్టేశాయి. అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. లోపల అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థంగాలేదు. పూందాణం నొంబుదిరి అక్కడికి చేరుకుని అసలు నిజాన్ని వెల్లడించినప్పుడు ఈ రహస్యం వీడింది. అవును, ఆ గందరగోళం మధ్యలో ఆయన అక్కడికి వచ్చాడు. కిందటి రాత్రి తను ఆ చిన్నారికి చెప్పిన మాటలు, ఆమె అద్భుతమైన భక్తితో ఆ చెట్టుకు సమర్పించిన మాల గురించి అందరికీ చెప్పాడు.
ఆ మాటలతో స్వామివారిపై ఉన్న ఆ మాల మంజులదేనని అందరికీ అర్థమైపోయింది. అలా ఈ అద్భుతం వెనుకున్న రహస్యం వీడింది. ఆ విషయం తెలిసాక భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించిన తర్వాతే ఆ మాల కిందకు జారింది. అప్పుడు ఆ గుంపులో ఉన్న మంజుల ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ వెళ్లి కింద పడుతున్న ఆ మాలను పట్టుకుని మళ్లీ అదే చెట్టుకు అలంకరించింది. ఆ సమయంలో ఆ పసిపిల ముఖంలో కనిపించిన భక్తి, ఆనందం అబ్బా, అసలు నిజంగా వర్ణనాతీతం. స్వచ్ఛమైన భక్తి యొక్క శక్తి, ఆ చిన్నారికి ఉన్న అచంచలమైన విశ్వాసం కేవలం ఆ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. అది భవిష్యత్తు తరాలకు ఎలాంటి గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, మానవ నిర్మిత ఆలయానికి ఆ పవిత్రమైన చెట్టుకు ఉన్న తేడా. ఆలయమనేది కఠినమైన సమయాలు, మూసివేసే వేళలు, భౌతిక తలుపులకు కట్టుబడి ఉంటుంది. కాని ఆమె భక్తి వల్ల పవిత్రంగా మారిన ఆ చెట్టుకు ఎటువంటి హద్దులు లేదో, సమయ పరిమితులు లేవు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్లొచ్చు. అది స్వచ్ఛమైన భక్తికి ఒక సజీవ సాక్ష్యంగా మారిపోయింది. ఇది ఒక శాశ్వత వారసత్వం. గురువాయూరప్పన్ కరుణను స్మరిస్తూ భక్తులు నేటికీ ఆ చెట్టు వద్ద మాలలు సమర్పిస్తూనే ఉన్నారు. అవును, భగవంతుడికి మనం చేసే నిజమైన స్వచ్ఛమైన ప్రయత్నం ఎల్లప్పుడూ చేరుతుందని చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. నిజమైన భక్తికి తలుపులు అడ్డుకావు. మనసార పిలిస్తే పలికే దేవుడాయన. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. భక్తి అనేది ఒక సాధారణ చెట్టునే ఆలయంగా మార్చగలిగితే మన దైనందిన జీవితంలో ఇంకెన్ని ప్రదేశాలు పవిత్రమైనవిగా ఉండవచ్చో. అచంచలమైన నమ్మకం ఉంటే మన చుట్టూ ఉన్న ఏ ప్రదేశమైనా దైవత్వంతో నిండిపోగలదు కదా. ఈ అద్భుతమైన ఆలోచనతోనే ఈనాటి మన కథనాన్ని ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.